మొక్కలంటే ఉన్న ఇంట్రెస్ట్‌తో టైం నాకెంత టైట్ షెడ్యూల్ అయినా కూడా ఏదో రకంగా నేను టైంని మొక్కలతో స్పెండ్ చేస్తానండి. అదైతే నాకు చాలా ఇష్టం. అది మొక్కల్ని అంటే ఇష్టపడే వాళ్ళకే అది తెలుస్తది. సో, ఏదో ఒకటి చేయాలని అనిపిస్తది నా మనసుకి తట్టినవి. రోజు ఏం చేశానంటే కొన్ని ఎడీనియం ప్లాంట్స్‌ని అంటే నేను వేరే ప్లేస్‌కెళ్ళినప్పుడు చాలా స్మాల్ ప్లాంట్ ఉంది. అయితే అక్కడ అడిగి 2 అంటే 2 స్టెమ్స్ తెచ్చుకున్నాను. వాటిని గ్రాఫ్టింగ్ చేద్దాం అని చెప్పి వాటి పైనవేమో కొంచెం పాతాను. ఒకటి మాత్రం ఒక చిన్న చెట్టుకి గ్రాఫ్టింగ్ చేయాలని అనుకున్నాను. సో, ఇంతకు ముందైతే ఇటువంటి వర్క్ ఏది చేసినా కూడా ఏమి ఆలోచించేదాన్ని కాదు. చాలా ఫాస్ట్‌గా నాకు నచ్చినట్టుగా చేసేసేదాన్ని. ఈ యూట్యూబ్ అలవాటయిన తర్వాత ఇందులో వీడియో పెట్టడం కోసం కంపల్సరీ కొంచెం అయితే నా టైంని అంత ఫాస్ట్‌గా యూజ్ చేసుకోలేకపోతున్నాను. అంటే నా కోసం ఎవరైనా వీడియో తీయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు తీసే వరకు నేను వెయిట్ చేయాలి కాబట్టి మోస్ట్‌లీ మా బ్రదరే తీస్తాడు నాకు. అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరులెండి. అలా ఎంకరేజ్ చేయనందుకు కొంత నాకు చాలా పట్టుదలొచ్చేసింది. వాడొక్కడే నాకలా హెల్ప్ చేస్తాడన్నమాట వీడియోలు తీస్తూ. సో, అలా ఈరోజు దీనికిలా గ్రాఫ్టింగ్ చేశాను. ఇంతకుముందు చాలా సార్లు చేశాను. ఇది వైట్ కలర్ ఫ్లవర్స్ మాట. దీనికేం చేశానంటే డార్క్ మెరూను. నాకు చాలా నచ్చింది ఆ కలరు. సో, అందుకనే ఆ కలర్‌తో చేశాను గ్రాఫ్టింగ్. అలానే చిన్న స్టెమ్స్ ఉంటే వాటిని కూడా నాటాను. అయితే నాకొక డాక్టర్ గారు ఏం చేశారంటే ప్లాంట్స్ తెప్పించుకున్నారంట చాలా. అయితే వాళ్ళ ఇంట్లో కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకి మట్టి ఉండదు. ఓన్లీ పాట్స్‌లోనే పెంచుతారు. సో, నాకేం చేశారంటే మొక్కలు చాలా ఎక్కువైపోయినాయి నాకు. ఈ మందారాలు కొన్ని నీకు పంపిస్తాను అని చెప్పారు. సో, అలా నాకేంటంటే కొన్ని మందార మొక్కలు పంపించారు. సో, వాటిని కూడా నేను ప్లాంటేషన్ చేశాను. యాక్చువల్‌గా అయితే ఇంకా మా ఇంటి దగ్గరున్న మొక్కలతో చాలు. ఇంక మళ్ళీ కొత్తవి పెంచకూడదని అనుకున్నాను. సో, అలా అనుకున్నప్పుడే నాకన్నీ ఇలా జరుగుతున్నాయి. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మొక్క ఇవ్వడం అలా. సో, ఏంటంటే ఈ గ్రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్లాంట్స్‌ని కూడా నేను ప్లాంటేషన్ చేశాను. ఇది దాల్చిన చెక్క పౌడర్ అండి. పసుపు లేదా దాల్చిన చెక్క పౌడర్ పెడతానిలా. మనం వాటిని కట్ చేసిన తర్వాత వాటి నుంచి కొంచెం జెల్‌లా ఒక లిక్విడ్ ఫార్మ్ అవుతది. సో, దానివల్ల ఏంటంటే మొక్కకి ఇన్ఫెక్షన్ ఏం లేకుండా ఉండడం కోసం నేనది పెడతాను. నైఫ్ అయినా, చాక్ అయినా ఏదైనా కూడా నేను దాన్ని క్లీన్ చేసిన తర్వాత మోస్ట్‌లీ హాట్ వాటర్‌లో ఒకసారి ఉంచుతాను. ఆ తర్వాత కొంచెం పసుపనేది పెట్టి క్లీన్ చేస్తాను. సో, అప్పుడు మొక్కకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. సో, అలా చేస్తానన్నమాట. ఇది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మాక్సిమం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఇది సక్సెస్ అయిన తర్వాత వీడియో చేస్తానండి. ఓపికగా చేయాలని అనిపిస్తది మనకిష్టమైన పనిని. విసుగుండదు. ఎంతైనా ఇష్టమైన పని చేయడంలో కష్టంగా కూడా అనిపించదు. ఆవిడ పంపించిన మొక్కలండి ఇవి. అలానే ఈ ఈ పువ్వు గోవర్ధనం అనుకుంటా. మంచి స్మెల్ వస్తదది. ఇది కూడా 2 స్టెమ్స్ పంపించారావిడ. సో, వీటన్నింటిని ప్లాంటేషన్ చేశాను. ఇవి ఏ కలర్సో నాకు తెలీదు. అయితే ప్లాంట్స్‌ని చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఆవిడకి అంత టైం లేదన్నమాట. మొక్కలనంతా అలా చూసేలా. అంటే వేరే ప్లేస్‌కి ఆవిడ డైలీ వెళ్ళొస్తున్నారన్నమాట జర్నీ. ఆ జర్నీ టైం వల్ల వాళ్ళ మదర్ చూస్తున్నారట మొక్కల్ని. కానీ అన్ని మొక్కల్ని పాతడం అవ్వలేదు. సో, అందుకని నువ్వైతే చూస్తావు కదా! అని నాకిచ్చారన్నమాట ఇవి. ఇవి ఏ ఫ్లవర్సో, ఏ కలరో ఏం తెలీదు నాకు. కానీ ప్లాంటేషన్ అయితే చేశాను. బానే నాటుకున్నాయి. అన్నీ బాగున్నాయి మొక్కలు. ఎక్కడి నుంచి తెప్పించారో తెలీదు నాకు. సో, కలర్స్ అయితే చూడాలి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత. సో, ఇలా వీటన్నింటిని ప్లాంటేషన్ చేసేసాను. సాయిల్ అయితే మాత్రం మన గార్డెన్ సాయిలు నెక్స్ట్ ఏంటంటే ఈసారైతే కొంచెం ఎక్కువగా ఆవు పేడని యూజ్ చేశాను. అది అంతేనండి. ఇంకేం వేయలేదు. గార్డెన్ సాయిల్ తోటే చేశాను.
తర్వాత ఈ కొమ్మను మాత్రం నేనేం చేశానంటే, కొంచెం కంపోస్ట్‌లా తయారు చేసుకున్నాను. అంటే మట్టి, ఈ వెజిటబుల్స్ వేస్ట్ అంతా కూడా ఈ దీంట్లో వేశాను. ఈ థర్మాకోల్ టబ్‌లో. సో, దాంట్లోనే ఏం చేశానంటే, ఇంకొంచెం మట్టిని యాడ్ చేసి వీటిని నాటేశాను. చూడాలి మరి ఇది ఎలా వస్తదో. అదేంటో ఇది పెట్టిన తర్వాత నుంచి ఎండలు చాలా ఎక్కువొచ్చేసాయి. దానికి ముందు రోజు వరకు వర్షం ఉంది. నేను ఈ ప్లాంట్స్ పెట్టిన తర్వాత ఇలా అయింది. ఇవి పసుపండి. లాస్ట్ ఇయర్ తీసిన